ప్రెజెంట్ ఇప్పుడు ఎక్కువ జరుగుతున్న క్రైమ్స్ గురించి మాట్లాడుకుందాం. నాకు కూడా అంత తెలియదు, నాకు అనిపించింది నేను చెప్తాను. ఇప్పుడు ఎక్కువ క్రైమ్స్ అన్నీ హస్బెండ్ వైఫ్ని చంపేయడం, వైఫ్ హస్బెండ్ని చంపేయడం, ఇది ఎక్కువ జరుగుతుంది కదా. దాని గురించి మాట్లాడాలంటే ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం, ఎవరికి నచ్చిన లైఫ్ని వాళ్ళు జీవించవచ్చు. కానీ ఒక మనిషిని చంపడం మాత్రం తప్పు. ఎవరి లైఫ్ని వాళ్ళు నచ్చినట్టు, ఒక విధంగా నచ్చినట్టు వెళ్ళిపోవడం పేరెంట్స్కి బాధ కలిగించినా, నచ్చిన వాళ్ళతో వెళ్ళిపోయినా పర్లేదు, కానీ మొత్తం చంపేస్తున్నారు చూడు, అది మహాదారుణం. ఎందుకంటే ఇప్పుడు మనకి నచ్చినట్టు మనం బతకొచ్చు. మనకు నచ్చినట్టు బ్రతకనీయకుండా పేరెంట్స్ ఆపేసి ఫోర్స్ చేసి మ్యారేజ్ చేస్తే వాళ్ళని కూడా మనం ఆపొచ్చు. ఇవి చట్టాలు, న్యాయాలు, కోర్టులు ఇవన్నీ అందుకే ఉన్నాయి. కావాలంటే మిమ్మల్ని నిర్బంధించి పెళ్లి చేస్తున్న పేరెంట్స్ మీద పెట్టండి కేసు. వాళ్ళ మీద పెట్టి మీ స్వాతంత్రాన్ని ఆపుతున్నందుకు మీకు హక్కు ఉంది. కానీ మిమ్మల్ని నమ్మి మీ లైఫ్లోకి వద్దామనుకుని పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ని చంపేయడం ఎంత తప్పు, వైఫ్ని చంపేయడం ఎంత తప్పు, ఒక మనిషిని చంపడమే అసలు తప్పు. అలాంటి పనుల కంటే ఇంకా మిమ్మల్ని ఆపుతున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేలా చేయడమే కరెక్ట్. పేరెంట్స్ కూడా మరీ అంత దారుణంగా లవ్ మ్యారేజ్లు అంటే బాగా ఎగనెస్ట్గా ఉంటున్నారు. వాళ్ళ ఏజ్లో వాళ్ళకి నచ్చింది ఇప్పుడు నచ్చట్లేదు. క్యాస్ట్ అంటారు, అదంటారు. క్యాస్ట్ అయితే మొన్నే ఒక వీడియోలో చూశాను, వృత్తుల ప్రకారం క్యాస్ట్ పెట్టారంట. ఇప్పుడు అన్ని క్యాస్టుల వాళ్ళు మంచి వృత్తులు చేస్తున్నారు, మంచి జాబ్స్ చేస్తున్నారు, సార్ అని పిలిపించుకుంటున్నారు, మేడం అని పిలిపించుకుంటున్నారు. అలా చూస్తే వాళ్ళు హై క్యాస్ట్ అనే అర్థం. క్యాస్ట్ కోసం మ్యారేజెస్ ఆపేస్తున్నారు, అది వేరే విషయం. ఎవరిష్టం వాళ్ళది. ఇంట్లో వాళ్ళు నో చెప్పడం వాళ్ళ హక్కు, మనకు నచ్చిన వాళ్ళతో ఉండడం మన హక్కు. కానీ ఒక మనిషిని చంపే హక్కు మాత్రం లేదు. మరి అంతలా మిమ్మల్ని నమ్మి మీతో ఇంకో 60 ఏళ్ళ జీవితం ఊహించుకుని వచ్చే మనిషిని చంపడం మహా తప్పు. అసలు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడమే క్రైమ్ అని పెడితే రూల్ బాగుంటుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకుని మిమ్మల్ని నమ్మి మీ పక్కన ఉన్న మనిషిని సడన్గా మీరు అటాక్ చేసి చంపేస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అసలు చాలా తప్పు. అసలు మీరు పెళ్ళి చేసుకోకూడదు ఇష్టం లేనప్పుడు. వేరే వాళ్ళ మీద ఇష్టం ఉన్నప్పుడు పెళ్ళి చేసుకోకూడదు. కావాలంటే తప్పైనా వెళ్ళిపోవాలి వాళ్ళతోటే, మీ లైఫ్ మీ ఇష్టం కాబట్టి. లేదా మీ పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే పెంచిన తల్లిదండ్రులకు కూడా నచ్చని లైఫ్ పిల్లలకి ఇచ్చే హక్కు లేదు. కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు, మీరు తప్పులేదు. కానీ మనిషిని చంపడం మాత్రం తప్పు. పెళ్లి చేసుకునే హస్బెండ్ని చంపడం, పెళ్లి చేసుకునే వైఫ్ని కుక్కర్లో వేసి చంపడం, ఏవో జరుగుతున్నాయి. అవన్నీ చాలా తప్పు. మిమ్మల్ని నమ్మి మీతో బ్రతుకుదామని ఎంతో ఆశపడి వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళని అలా మోసం చేసి చంపడం, అసలు చంపడమే తప్పు. ఇంకా కావాలంటే మీరు నేను చెప్పినట్టు మీ పేరెంట్స్ మీద కూడా యాక్షన్ తీయించుకునేలా చేసుకోండి, కానీ ఇలా పెళ్ళిళ్ళు చేసుకుని మాత్రం చంపకండి. అండ్ మొన్న ఇంకో కేసు ఒకటి చూసాను నేను. సూసైడ్ల గురించి మాట్లాడే హక్కు నాకు లేదు, కానీ చిన్న చిన్న విషయాలకే సూసైడ్ అంటే తప్పే. ఇంక బ్రతకడానికే ఛాన్స్ లేదు, ఇంక బ్రతికే లేదనుకున్నప్పుడు రేర్ కేసుల్లో సూసైడ్ చేసుకున్నా ఇంకా ఛాన్సే లేదు బతకడానికి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే అనుకోవచ్చు. కానీ చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్నారు. మొన్న ఎవరో ఒక ఆమె కోట్లు కట్నం ఇచ్చి, కార్ ఇచ్చి, ఎన్నో గోల్డ్ కూడా చాలా ఎక్కువ ఇచ్చి పెళ్లి చేస్తే 2 నెలలకే మళ్ళీ కట్నం తీసుకురమ్మన్నాడని పెట్టకుండా చచ్చిపోయింది. ఆమె చచ్చిపోవడానికి సిల్లీ రీజన్ అది. వాళ్ళ పేరెంట్స్కి ఒక మాట, ఇలాగా మళ్ళీ కట్నం తీసుకురమ్మంటున్నాడు డాడీ అని చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇస్తారో ఇవ్వరో తర్వాత, అమ్మ నువ్వు వచ్చామ్మా అలాంటి వాడి దగ్గర ఉండకు, వాడి దగ్గర విడాకులు తీసుకున్నాక హస్బెండ్ శాలరీ నుంచి వైఫ్కి ఇస్తారు కదా, అలా మనమే వాడి దగ్గర డబ్బులు లాగుదామమ్మా వచ్చామ్మా అని చెప్పేవారేమో వాళ్ళ డాడీకి చెప్పుకుంటే అమ్మాయి చెప్పకుండా చిన్న విషయానికే సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది.
ఇలాగ చాలామంది సూసైడ్ చిన్న విషయాలకే సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరికి వాళ్ళ బాధను షేర్ చేసుకోకపోవడం అని నా ఫీలింగ్. నాకు కూడా సూసైడ్ల గురించి మాట్లాడే హక్కు లేదు, కానీ బాగా ఇంకా బ్రతికే ఛాన్స్ లేదు, ఇంకా ఇంకా బతకడానికి ఏ హోపు లేదన్నప్పుడు చనిపోయినా సూసైడ్ చేసుకుని ఓకే అనుకోవచ్చు. అవి కూడా తప్పే. మనిషిని చంపడం మహా తప్పు. ఇంకా నీ లైఫ్ నువ్వు కిల్ చేసుకోవడం నీ ఇష్టం, కానీ ఒక మనిషిని పెళ్ళని చెప్పి వచ్చిన తర్వాత మోసం చేసి చంపడం చాలా తప్పు. ముందు చేసుకోకుండా ఆగిపోతే బెటర్. అండ్ ఇలా పెళ్ళి చేసుకుని మోసం చేసి చంపేటప్పుడు మీకు నచ్చిన లైఫ్ మీ లైఫ్లోకి వచ్చేసిన తర్వాత వాళ్ళనే మీకు నచ్చినట్టు మార్చుకునే ఛాన్స్ కూడా ఉంది. మీకు ఏ విషయం నచ్చట్లేదో మీ హబ్బీలో కానీ మీ వైఫ్లో కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు మీకోసం మీ మీద ప్రేమతో మార్చుకునే ఛాన్స్ ఉంది. మీరు కూడా సరదాగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళ మీద కూడా లవ్ పుట్టే ఛాన్స్ ఉంది. ఎప్పుడో ఎవరినో లవ్ చేసాం వాళ్ళ కోసం వీళ్ళని చంపేస్తాం అనే దానికంటే అలా ట్రై చేసినా మారే ఛాన్స్ ఉంటుంది, కలిసి ఉండొచ్చు. లేదు అంతగా ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే విడాకులు తీసుకున్నా పర్లేదు. మరీ చంపేసి కుక్కర్లో వేసేస్తున్నారు అమ్మాయిల్ని, అబ్బాయిలనేమో అమ్మాయిలు చంపేస్తున్నారు. అది మాత్రం చాలా తప్పు నాకు అనిపించింది చెప్పాను. అలాగే మొన్న ఒక అమ్మాయి బీటెక్ చదివే అమ్మాయి చదువులో వెంటపడిందని ఫ్రెండ్స్ హేళన చేశారని అవమానించారని అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది. చదువుకోకపోతే ఏదో పని చేసుకుంటాం బతకడానికి జీవనోపాధిగా, లేదా చక్కగా పెళ్లి చేసుకుని మంచి హస్బెండ్ మంచి వైఫ్ అవుదును, మంచి అమ్మ అవుదును, మంచి లైఫ్ ఉందును, హ్యాపీగా ఉందును, చనిపోయింది. అలా కాకుండా పేరెంట్స్ మీద చాలా ప్రేమ ఉన్నప్పుడు ఇలాంటి లవ్ స్టోరీలు జోలికి వెళ్ళకుండా పేరెంట్స్ చెప్పినట్టు పేరెంట్స్ మీద నమ్మకం ఉంచి మంచి మ్యాచ్ చూడండి ఎంక్వైరీ చేసి అని అంటే వాళ్ళే మీకు మంచి లైఫ్ పార్ట్నర్ని వెతికిస్తారు. అలా చేస్తే వెళ్ళండి గుడ్. అప్పుడు ఫ్యామిలీ హ్యాపీ, మీరు హ్యాపీ. ఇలాంటి చావులు చంపడాలు ఏటి ఉండవు. చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇంకా బ్రతకలేను ఇంకా ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం, కానీ చంపడం మాత్రం అసలు కరెక్ట్ కాదు.